హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ నెల్లూరు శ్రీనుని. యూట్యూబ్ వీడియోలు చేసే ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో గురించి తెలిసి ఉంటుంది. వైటీ స్టూడియోలో ఇప్పుడు మనకు వ్యూస్ పెరగాలన్నా, సబ్స్క్రైబర్లు పెరగాలన్నా కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలండి. ఆ సెట్టింగ్స్ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మేము మీకు చూపిస్తాను, పదండి. ఇప్పుడు మన మొబైల్లో ఉన్న వైటీ స్టూడియోని ఓపెన్ చేసిన తర్వాత ఇదే విధంగా వస్తుంది కంటెంట్. మీ మొబైల్లో కూడా గమనించండి. వచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కంటెంట్ అని ఉంటుంది చూడండి, రైట్ సైడ్లో రెండోది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అని. దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు పైన రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి, గమనించండి. టైప్, విజిబిలిటీ, వ్యూ, రిస్ట్రిక్షన్ అని ఉంటుంది చూడు పైన. అదే ఫస్ట్ ముందుగా మనం టైప్ని టైప్ చేసుకుందామండి. ఇక్కడ మనం ఏ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం, వీడియోస్, షార్ట్లు, అలాగే లైవ్ చేస్తే కొంతమంది లైవ్ చేస్తుంటారు. లైవ్ చేసినా ఓకే, ప్లేలిస్ట్లో పెడతాం. అన్నీ ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ విజిబిలిటీకి వెళ్దాం. విజిబిలిటీ ఏంటంటే మన వీడియో ఎవరు చూస్తారు, పబ్లిక్. ప్రైవేట్ మాత్రం పెట్టుకోవద్దు, మోస్ట్లీ పబ్లిక్ చూస్తాం కాబట్టి, పబ్లిక్ చూడాలి కాబట్టి పబ్లిక్ పెట్టుకొని అప్లై చేద్దాం. తర్వాత వ్యూస్లోకి వెళ్ళాలండి. వ్యూస్ ఎప్పుడు మోర్ దెన్లోనే పెట్టుకోవాలి. వ్యూస్ పెరగాలని కోరుకుంటాం కానీ తగ్గాలని కోరుకోం కదా. అలాగే వైటీ స్టూడియో మనల్ని అడుగుతుంది, మీకు ఎన్ని వ్యూస్ కావాలి, ఎన్ని కావాలని. నేనైతే ఒక మ్యాక్సిమం మీకు ఎన్ని కావాలంటే అని పెట్టుకోండి. నేను 1,00,000 పెట్టుకున్నాను. తర్వాత రిస్ట్రిక్షన్ అని ఉంటుంది. రిస్ట్రిక్షన్లోకి వెళ్ళి ఈ వీడియో పిల్లల కోసం పెడుతున్నారా లేదా కొంచెం చూసుకోండి. మనం నాట్ ఫర్ మ్యాడ్ అని పెట్టుకోవాలి, కిడ్స్.